హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఊటీ గురించి చూద్దామండి. మేము లాస్ట్ టైం ఊటీకి వెళ్ళినప్పుడు చేసిన వీడియోస్ అండి ఇవన్నీ. ఇక్కడ అన్ని మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసామండి ఈ ట్రిప్లో. అండ్ అందులో కొన్ని ప్లేసెస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మనం ఈ వీడియోలో నెక్స్ట్ ముందుకు వెళ్దామండి. నెక్స్ట్ పార్ట్ అంతా ఇందులో చూద్దాం. ఈ జర్నీ మేము మైసూర్ నుంచి స్టార్ట్ చేసామండి. మైసూర్ టు ఊటీ వచ్చే రోడ్ అండి. ఇది మోస్ట్లీ 4 hours జర్నీ పడుతుందండి, మొత్తం అంతా ఘాటీ కాబట్టి. అది ఘాటీలో మీకు ఇది కొన్ని ప్లేసెస్ షూట్ చేశానండి. ఇది వ్యూ అండి రోడ్డు పైన. మేము మా ఓన్ కార్లోనే వెళ్ళాం. ఆ కార్లో వెళ్ళేటప్పుడు కొన్ని క్యాప్చర్ చేసామండి. మొత్తం అంతా పొగ మంచు అండ్ మొత్తం రోడ్డు కూడా ముందున కనిపించట్లేదండి. ఫాగ్లా అంతా అయిపోయింది మంచు వల్ల. వ్యూ అయితే చాలా బాగుందండి చూడడానికి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. మొత్తం అంతా మనకి చెట్లతో పాటు బాగా మంచు కురుస్తూ ఉందండి. అండ్ కొంచెం వర్షం కూడా పడడం వల్ల అక్కడ ఏమవుతుందంటే బాగా డ్రైవ్ చేసే వాళ్ళకి వచ్చే ఇబ్బంది అవుతుందండి. మొత్తం ఫాగ్ అవ్వడం వల్ల ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ అంత క్లారిటీగా కనిపించట్లేదు. అండ్ ఘాట్ రోడ్ కదండి, మొత్తం అంతా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చేది. ఆ సైడ్ అంతా లోయ, అండ్ ఈవెన్ ఆ లోయ కూడా చూడడానికి కనిపించట్లేదండి. మొత్తం అంతా మంచుతో కవర్ అయిపోయింది. ఇవన్నీ వెహికల్స్ ఇక్కడ ఆగి ఫొటోస్ ఇవన్నీ దిగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఒక వ్యూ అండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి, చాలా చెట్లు. అవి చాలా పెద్ద హైట్ ఉన్నాయండి, చాలా పొడవు ఉన్నాయి చెట్లు బాగా. ఆ చెట్ల దగ్గర అందరూ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఈవెన్ అక్కడ కూడా మంచు ఫుల్గా ఉందండి, మంచు కురుస్తూనే ఉంది మొత్తం అంతా. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇంత మంచులోను కూడా వాళ్ళకి చలేయట్లేదేమో, అసలు ఏమి ప్రొటెక్షన్ కూడా ఏం లేకుండా అలా కారు మీద కూర్చొని ఆడుతూ ఉన్నారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్ మాత్రం. ఇక్కడ ఊటీ సిటీలోకి వచ్చేసామండి. ఊటీ సిటీలో మనం చూసింది ఫస్ట్ ప్లేస్ వచ్చి బొటానికల్ గార్డెన్ చూసామండి. బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్ అండి ఇదంతా. ఇక్కడ టికెట్స్ ఇవన్నీ పర్చేస్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఈ తామర పువ్వులు చెరువు లాగా చిన్న ప్లేస్ ఉందండి అక్కడ. అది కొంచెం క్రాస్ అయ్యి మనం ముందుకు వెళ్తే మనకి మొత్తం కొన్ని మొక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి. అక్కడ గ్లాస్ హౌస్ అని ఒకటి ఉందండి కనిపించేది, గ్రీన్ కలర్ది. అందులో డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను ఇందులో. ఇది గ్లాస్ హౌస్ ఎంట్రీ దగ్గర అండి ఇది. అది చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఈ మొక్కలండి ఇవన్నీ. ఇది చూసుకొని లోపలికి వెళ్తే లోపల మనకి ఇవన్నీ మొత్తం డిఫరెంట్ మొక్కలు ఉన్నాయండి దీంట్లో. అండ్ అవి కొన్ని ఇంపోర్టెడ్ ఉన్నట్టు ఉన్నాయండి. నాకు కరెక్ట్గా అందులో వాటి పేర్లు కూడా నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏమండి ఇవి చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. కొన్ని అయితే సైంటిఫికల్ నేమ్స్తో ఉన్నాయండి అందులో నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదండి. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఈ మొక్కలన్నీ. కలెక్షన్ అయితే చాలా బాగుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చినట్టున్నారు ఇవన్నీ. మొత్తం ఆ పైన కూడా కొన్ని డిస్ప్లే చేశారు, హ్యాంగ్ చేశారు అవన్నీ మొక్కలు. మోస్ట్లీ ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఫ్లవర్స్లో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అందులో. అది మనం చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. రోజ్లో మళ్ళీ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదంతా లోపల వ్యూ అండి ఇదంతా. ఆ ఫ్లవర్ గ్లాస్ హౌస్ వ్యూ అండి ఇదంతా. మొత్తం చాలా పెద్ద ఏరియాని వీళ్ళు ఈ మొక్కలు అన్నీ ఇందులో పెంచుతూ ఉన్నారండి. అది చూసుకొని మనం కొంచెం అలా బయటకు వస్తే అండి, ఇక్కడ మనకి గార్డెన్ లాగా కనిపిస్తూ ఉంది కదండి. ఈ గార్డెన్లో ఏంటంటే మనకి కొన్ని స్ట్రక్చర్స్లా ఇలా కొన్ని ఆకారాలన్నీ ఇలా క్రాస్ కట్ చేసి ఇలా మెయింటైన్ చేస్తున్నారు. అది అక్కడి నుంచి అలా చూసుకుంటూ మనం ముందుకెళ్తే ఇక్కడ చుట్టుపక్కలంతా అవే కనిపిస్తూ ఉన్నాయండి. పెద్ద ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ ప్లేసెస్లో కొంతమంది కూర్చుంటున్నారు. బాగా ఇటు లాస్ట్ 2 days నుంచి వర్షం అది పడడం వల్ల డ్రెస్సులు బాగా అవ్వడం వల్ల అంతగా కూర్చోవడానికి ఎక్కడ అవ్వలేదండి. బట్ కొన్ని ఏరియాస్ అయితే నేను కవర్ చేశానండి. ఈ ఏరియాస్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ లోపల ఉన్న గార్డెన్ అండి. బొటానికల్ గార్డెన్లో డిఫరెంట్ చెట్లు కూడా చాలా ఉన్నాయండి ఇందులో. మనం బొటానికల్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రోజ్ గార్డెన్కి వెళ్ళామండి. ఇది రోజ్ గార్డెన్ అది మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం.
అది కూడా గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. ఇది మొత్తం అంతా రోజెస్ ఉంటాయండి ఇక్కడ. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ రోజ్ ఫ్లవర్సేనండి. మొక్కలన్నీ రోజ్ ఫ్లవర్స్‌వే. కాకపోతే ఏంటంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని రెడ్ ఉన్నాయి, యెల్లో, వైట్ చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అన్ని కొన్ని మొక్కలైతే నాకు తెలిసి బయట నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని ఉండుంటారండి. పొద్దు పొద్దున్నే మా వాడైతే ఆడుకున్నాడు ఫుల్గా గార్డెన్లో, చూసినట్టున్నారుగా వీడియోలో. బట్ ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ అండి, పార్క్ ఇది. మనకి ఇక్కడ నుంచి హాఫ్ పార్ట్ మనం చూడొచ్చండి ఊటీలో. ఎర్లీ మార్నింగ్ వ్యూ, మబ్బులు, తర్వాత కొన్ని ఇల్లులు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అక్కడి నుంచి మనకు చూస్తే. అండ్ ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చి ఊటీ లేక్లో బోటింగ్కి వెళ్ళామండి. బోటింగ్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి దీంట్లో. బట్ ఇది కూడా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు వర్షం బాగా పడ్డదండి, బాగా చలిగా కూడా ఉంది. బట్ మేము బాగా ఎంజాయ్ చేసాం. బోటింగ్ కూడా చాలా బాగుందండి, బోటింగ్ కూడా. బోట్ షికార్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దొడ్డబిట్ట పీక్ అని ఒక వ్యూ పాయింట్ ఉందండి. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఆ వ్యూ పాయింట్ ఏంటంటే ఊటీ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం వ్యూ అంతా చూడొచ్చు ఊటీది. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే అక్కడ ఫాగ్ ఎక్కువగా ఉండడం వల్ల మంచు, ఆ వ్యూ అనేది చూడడానికి అవ్వలేదండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత మంచు ఉందో అక్కడ. బాగా చలి కూడా ఉంది అండ్ కొంచెం వర్షం కూడా పడిందండి ఆ టైంలో.
కాబట్టి వ్యూ అయితే కవర్ అవ్వలేదు అక్కడ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.